తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు తెలంగాణ మాజీ సీఎం గులాబీ బాస్ కేసీఆర్ డుమ్మా కొట్టారు. ఈ సమావేశాలకు ఆయన హాజరవుతారంటూ కారు పార్టీలో ఓ ప్రచారమైతే గట్టిగానే షికారు చేసిందని, కానీ ఆయన మాత్రం రాకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు ఓ చర్చ అయితే వైరల్ అవుతోంది. తెలంగాణ గవర్నర్ తమిళసై ఈ సమావేశాలకు హాజరై ప్రసంగించనున్నారని, ఈ నేపథ్యంలో ఆయన ఈ సభకు హాజరు కాలేదన్న ఓ చర్చ సైతం సాగుతోంది. అదీకాక తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ఆయనకు గవర్నర్ తమిళసై అంటే అస్సలు పడేది కాదని, ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు స్వయంగా రాజ్భవన్ కు వెళ్లి అందజేయకుండా తన ఓఎస్టీ ద్వారా రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారని, దీంతో కేసీఆర్ వ్యవహార శైలిపై నాడే పలువురు ప్రజాస్వామిక వాదులు మండిపడ్డారని పార్టీలోని శ్రేణులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాయి. అదే కాక ఇవి బడ్జెట్ సమావేశాలు. ఈ నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారని, అలాంటి వేళ సభకు గవర్నర్ వస్తే సభా మర్యాదలు పాటించాల్సి ఉందని, కేసీఆర్ కావాలని అసెంబ్లీ సమావేశం తొలి రోజు డుమ్మా కొట్టారన్న సదరు పార్టీ శ్రేణుల్లో కొనసాగుతోంది.